జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. తెలిసి చేసినా తెలియక చేసినా నా బిడ్డల్నిద్దరినీ నీ కడుపులో పెట్టుకుని చూసుకోవాలమ్మా. అప్పగింతల వేళవు పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలే కాస్తంత చేదుగా మరి కాస్త తీయగా నన్ను పిలిచింది ఓ స్వరం ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై తనను విడి ఊపిరింక ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగానే పంచుతుంది ఎవరో. అక్క కంగ్రాచులేషన్స్. ఏ పెళ్ళై ఎంతసేపు అయింది? ఇప్పుడు చెప్తున్నావేంటి కంగ్రాట్స్? చెప్పాలక్క, కొన్ని మనసుకు అనిపించినప్పుడే చెప్పాలి. ఈ ఇల్లు చూడగానే నీకు ఆ విషయం చెప్పాలనిపించింది, చెప్పేశాను. అసలు నువ్వు ఇంటికొస్తావని ఎప్పుడైనా ఊహించావా? అలాంటి నువ్వు నందుని ప్రేమించిన తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు, సమస్యలు ఎన్నో అనుకున్నాం కూడా, ఎన్నెన్నో సంఘటనలు. అబ్బబ్బా, సంవత్సరం నుంచి పోరాడితే ఇప్పటికి ఈ రోజుకి నువ్వు అనుకున్న రోజు వచ్చింది. నేనెప్పుడు కంగారు పడిపోయేదాన్ని తెలుసా? నీకెప్పుడు పెళ్ళవుతుందా, తర్వాత ఈ 2వ టికెట్ వరకెప్పుడు పెళ్ళవుతుందా, అసలు నా వంతు వస్తుందా రాదా అని ఒకటే దిగులు. ఈ రోజుతో ఆ దిగులంతా గాయం, మటుమాయం. మీ భారతమ్మ ఇంకో కొడుకుని కనుంటే వాడిని లైన్ లో పెట్టేసి ఈ ఇంటికి నేను కూడా కోడలుగా వచ్చేసేదాన్ని. ఫ్యామిలీ మొత్తం ఈ కొంప మీద పడి తినాలనుకుంటున్నట్టున్నారే. బావగారు, బావగారు, ఎక్కడికి బావగారు పరిగెడుతున్నారు? ఏట్లోకి బావగారట బావగారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తారు? పోనీలేవే, బాత్రూమ్కి అర్జెంటేమో. పొద్దున్నుంచి మండపంలో కూర్చుని ఆగట్లేదేమో, వదిలేవే. బావగారు, ఏమైంది? ఏదేమైనా ఎంత అర్జెంట్ అయినా ఇంట్లోకి మాత్రం పోని. అల్లుడు, అన్నదమ్ములిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త కోడళ్ళని ఇంటికి తీసుకొచ్చారు. దిష్టి తీసుకాని ఇంట్లోకి పంపించకూడదు. ఏమేవ్, మీరు వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకురండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళందరి దిష్టి పోయి దిష్టి పెట్టే వాళ్ళ కళ్ళు పేలిపోయి మీరందరూ చల్లగా ఉండాలి.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి వీధిలో వాళ్ళ దిష్టి ఊర్లో వాళ్ళందరి దిష్టి పోయి దిష్టి పెట్టే వాళ్ళ కళ్ళు పేలిపోయి మీరు సుఖంగా ఉండాలి. ఆగండి బావగారు. అయింది కదా, ఇంకొదలండి. ఇంకా ఏం కావాలి? కానుకలు. కానుకలంటే? కానుకలంటే డబ్బులు. హలో హలో, ఏంటిది? 500. 500కి ఏమొస్తుంది ఈ రోజుల్లో? ఇక్కడ మేము 4 ఉన్నాం. ఒక్కొక్కరికి 1500 చొప్పున 6000 ఇచ్చి కదలండి. లేకపోతే ఇక్కడే ఆగండి. డబ్బులు ఇస్తేనే గానీ ఇంట్లోకి వెళ్ళనివ్వం. ఏం లేవా? అయినా పంచులో పర్స్ కోసం వెతుకుతున్నాయండి. నువ్వు ఎగాదిగా చూసినా ఎర్రి మొహం వేసుకొని చూసినా డబ్బులు ఇస్తేనే గాని కదలనివ్వు. ఏంటమ్మాయిలు లోకుగా దొరికాడని మా అబ్బాయితో ఆటాడేసుకుంటున్నారా? ఎంత కావాలి? 6000 అంతేగా? ఇదిగో తీసుకోండి. 6000 కాదు 60,000 ఇచ్చినా తీసుకో. ఏ? మాకు మీ అబ్బాయి చేత్తోనే ఇవ్వాలి. ఇవరా బాబు, నీ చేత్తోనే తీసుకోవాలట. లేదంటే ఇవాళ మనం బయట నిలబడాలి. తీసుకోండి. బాగా ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? మీ వంతు ఇచ్చారు, మరి మీ తమ్ముడు వంతు? నాన్న, నా వంతు 6000 అమ్మాయికి ఇచ్చే. ఇస్తా. నీ సొమ్మేం పోయింది? ఇందా. ఇదిగో తీసుకో. ఆగండి ఆగండి ఆగండి. మీకేం కావాలో నాకు తెలుసు. డబ్బులేగా నాన్న. మాకు మీ డబ్బులొద్దు, మీ పేర్లు కావాలి. ఏ, మా పేర్లు తెలుసుగా, మళ్ళీ ఏంటి అడుగుతున్నారు? మీ పేర్లు తెలిసిన విషయం మాకు తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు గుమ్మం దాటి లోపలికి రావాలంటే దంపతులిద్దరూ ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకోవాలి. అంటే నీ పేరు మీ ఆవిడ, మీ ఆవిడ పేరు నువ్వు. మాకు మీ డబ్బులొద్దు, మీ పేర్లు కావాలి. ఏ, మా పేర్లు తెలుసుగా, మళ్ళీ ఏంటి అడుగుతున్నారు? మీ పేర్లు తెలిసిన విషయం మాకు తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు గుమ్మం దాటి లోపలికి రావాలంటే దంపతులిద్దరూ ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకోవాలి. అంటే నీ పేరు మీ ఆవిడ, మీ ఆవిడ పేరు నువ్వు. నేను చెప్పను. రే చెప్పరా, పెళ్ళయ్యే వరకు పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఎదురు చూశాను. పెళ్ళయిన తర్వాత ఈ సీన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నాకు ఇష్టమైన సీన్ వచ్చేసింది. రే తొందరగా చెప్పరా. ఫస్ట్ పుట్టో నువ్వే చెప్పాలట, లేకపోతే నేనే చెప్పేసేవాడిని. నువ్వు ఉండవయ్యా, ముందు అమ్మాయి చెప్పాలి, తర్వాతే అబ్బాయి చెప్పాలి. వరు, నువ్వు చెప్పమ్మా. చెప్పువారు. కంగారుగున్నట్టున్నారు, కొంచెం టైం తీసుకొని చెప్పండి. ఇంకా ఎంత టైం తీసుకుంటారు? కానివ్వండి. నేను మా ఆయన పార్థసారథి, ఇద్దరము వచ్చాం. లోపలికి రానివ్వండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడెందుకు వాణ్ణి ఇబ్బంది పెడతారు? ముందు వాణ్ణి లోపలికి రానివ్వండి. అలా కుదరదండి. పద్ధతి అంటే పద్ధతే. ఇప్పుడు తనకిష్టం లేదని మానేస్తే రేపు తన పిల్లలు కూడా మానేస్తారు. తరతరాలుగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. ఆ ప్రకారమే అన్నీ జరగాలి.
ఒరేయ్ ఆ పేరేదో చెప్పరా, నాకిక్కడ కాళ్ళు పీకేస్తున్నాయి. నేను మా ఆవిడ వచ్చాం, లోపలికి రానివ్వండి. ఆవిడ ఓకే, ఆవిడ పేరేంటి? చెప్పండి చెప్పాలి చెప్పండి చెప్పండి. వరోధిని, నేను మా ఆవిడ వరోధిని వచ్చాం, లోపలికి రానివ్వండి. ఒక్కడివే కాదు, ఇద్దరూ కలిసి జంటగా అడుగు పెట్టాలి. ముందు కుడికాలు పెట్టాలి, తర్వాత చిటికిన వేలు పట్టుకుని ఇద్దరు జంటగా లోపలికి అడుగు పెట్టాలి. నేను నడిచే ప్రతి అడుగులో పట్టుకో తాను కలిసి ఉంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై, తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది. టోకెన్ నెంబర్ 2 నేనే. నేను మా ఆవిడ పెద్దమ్మి వచ్చాం, లోపలికి రానివ్వండి. పెద్దమ్మీనా? పెద్దమ్మి కాదు, పేరు చెప్పాలి. నాకేంటి సిగ్గు, నేను మా ఆవిడ మీనాక్షి వచ్చాం, లోపలికి రానివ్వండి. పెద్దమ్మి నువ్వు కూడా త్వరగా చెప్పి, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అక్క చెప్పక్క, చెప్పండి, పర్లేదు చెప్పక్క. చెప్పండి 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 చెప్పండి. నేను మా ఆయన నందగోపాల్ గారు వచ్చాం. ఏంటమ్మా నందగోపాల్ గారా? గారద్దు, పేరు మాత్రం చెప్పండి. చెప్పండి 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 చెప్పండి. నేను మా ఆయన నందగోపాల్ వచ్చాం, లోపలికి వెళ్ళనివ్వండి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి, తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. అందరూ వచ్చారు సరే, ఇంతకీ వరోధిని పార్దు ఎక్కడా? ఇక్కడే హాల్లో ఉన్నారు. వెళ్ళి పిలుచుకురండి. పూజ గదికి వచ్చాను సరే, ఇంతకీ పెద్ద కోడలెవరు? పెద్దబ్బాయి పార్థం చేసుకున్న వరుదినియా, లేకపోతే వయసులో పెద్దదైన మీనాక్షినా? ఎందుకంటే ముందు పెద్ద కోడలే దీపం వెలిగించాలి.
ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. వయసులో చిన్నదైనా పార్దోని చేసుకున్న వరుదునియే ఈ ఇంటి పెద్ద కోడలు. తనే ఈ ఇంటి దీపాన్ని వెలిగించాలి. వరుదిని ఎంతైనా అదృష్టవంతురాలు. లక్కీగా మండపంలో జాక్పాట్ కొట్టినట్టు పార్దుని కొట్టేసి అతన్ని కొంగును ముడేసుకుంది. రేపు ఈ ఇంటి బీరువా తాళాలు కూడా బొడ్డును పెట్టేసుకుంటుందేమో. అమ్మాయి, దీపం వెలిగించమ్మా. భగవంతుడా, తెలుసో తెలియకో పార్దుకి నేను భార్యనయ్యాను. నాకు లైఫ్ స్టార్ట్ అయింది. నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా ఈ దీపం వెలిగినట్టే మా అక్క జీవితం కూడా నిరంతరం వెలిగిపోవాలి. మా అక్క జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండకూడదు. రేయ్, అమ్మాయి దండం పెట్టుకుంటుంటే నువ్వు చూస్తూ నిలబడతావేరా? వెళ్ళి అమ్మాయి పక్కన నిలబడి దండం పెట్టు.